మావిగన్, అసలు ఆ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రజని, మనం చికెన్ కొట్టుకు వెళ్తాం. అక్కడ రకరకాల మనుషులు వస్తారు. ఒక కోడిలో ఒకరు వచ్చి లెగ్ పీస్ అడుగుతారు, మరొకరు వచ్చి చెస్ట్ పీస్ అడుగుతారు, ఇంకొకరు వచ్చి కాయలు అడుగుతారు, అదే గుండెకాయలు. ఒక వ్యక్తి లెగ్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను మచిలీపట్నం నుంచి మా తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? అక్కడ చెస్ట్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను విజయవాడలో వీ తీసుకుంటే తప్పే ఉంది? అక్కడ గుండెకాయలు తీసుకుంటే తప్పులేంది, ఇక్కడ గుంటూరులో కానీ తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది రజని? నువ్వు మావిగన్ అని గొప్ప పేరు పెట్టాను అనుకుంటున్నావు కదా, అందుకు రిటర్న్ గిఫ్ట్గా ఏపీ ప్రజలు నీకు ఒక మంచి పేరు పెట్టబోతున్నారు. నువ్వు పోలవరం పూర్తి చేయలేదు కదా, దాని నుంచి తీసుకుంటున్నారు. నీ హయాంలో రాయలసీమ నీళ్లు లేకుండా రాళ్ళు రప్పలతోనే ఉంది కాబట్టి దాని నుంచి తీసుకున్నారు. నువ్వు పులివెందులు పులిపెట్టావు కదా, దాని నుంచి తీసుకున్నారు. పులివెందుల నుంచి పూరే. రజని ఆగు రజని, వాళ్ళు తర్వాత ఏం తీసుకోబోతున్నారో నాకు అర్థమైపోయింది యాజ్ ఎ క్రియేటర్గా. నమస్తే మా. చూడు నాన్న చూడు, మావిగన్ మావయ్య వచ్చారు. కాదమ్మా, నేను జగన్ని. జగన్ బాగాలేదు మీకు. మావిగన్ అని పిలవగానే చూసారా పిల్లడు ముసిపుసి నవ్వులు ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు పుట్టాడమ్మా? 2 months అవుతుందన్నా. మన హయాంలో పుట్టుంటే గోరు ముద్ద పెట్టేటోండి. నాన్న గోరు ముద్ద తింటావమ్మా? ఈ మామయ్య పెట్టేది. ఏడోకు నాన్న ఆపన్నా ఆపు. ఆ గోరు ముద్ద గోరాన్ని ఇప్పుడే గుర్తు చేయాలా? పిల్లడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడవకరన్నా, మీ అమ్మ నాకు చెల్లి లాంటిది, నేను నీకు మేనమామ లాంటి, నువ్వు నాకు అల్లుడివి. నువ్వు ఏడవకరన్నా, నీకేం కావాలో నేను ఇస్తా. వాడు అడగలేడనే కదా నేను ఈ ధైర్యం. అడుగు 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 అడుగు. ముందు మీ అల్లుడికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి తర్వాత ఈ అల్లుడికి ఇద్దుగానిలే. నువ్వు పేరు పెట్టడంలో ఫేమస్ కదన్నా, ఈ బుడ్డోడికి పేరు పెట్టన్నా. మీ ఆయన పేరేంటి? సంతోష్. నీ పేరు? కవితన్నా. సంతోష్ లో నుంచి షం తీసుకుంటే, కవితలో నుంచి కా తీసుకుంటే, 2 కలిపితే శంకర్ పెట్టాయమ్మా. అంటే అన్నా ఆ శంకే. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆమోదించడం మీకు సమ్మతమేనా? మా అన్ని పార్టీలకు సమ్మతమే. మరి మీకు? అమరావతి రాజధానిగా మాకు నచ్చలేదు, ఎందుకంటే దాన్ని మా జగనన్న మెచ్చలేదు. We are against this bill in this present form and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing. కాంగ్రెస్ తో సహా దేశంలోని అన్ని పార్టీలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా స్వాగతిస్తుంటే మరి మీకెందుకు అమరావతి మీద అంత కక్ష? దేశమంతా అమరావతి వైపే ఉంది, ఒక మీరు తప్ప. దేశమంతా మనతో నిలబడ్డారు. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. మాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కంటే బాబు హయాంలో రాజధాని కడుతున్నారని కడుపు మంటే ఎక్కువ. అందుకే మీ ఓటు చెల్లదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రతిపాదిస్తున్నాం. అమరావతిని ఇంచు కూడా కదిలించలేదు. జై అమరావతి. జై జై అమరావతి. రోజ్ డే. నాకు నచ్చిన వాళ్ళకి రోజా పువ్వు ఇవ్వడం అలవాటు లేదు, నన్ను నమ్మిన వాళ్ళకి చెవులో పూలు పెట్టడమే అలవాటు. నువ్వు వెళ్ళు. ప్రపోజ్ డే అంట, మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనే అస్కిసుకో కిస్కిసుకో, ఇక ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. నువ్వు మా పని లేదు. చాక్లెటేనా? మనకి చాక్లెట్ ఇష్టం లేదు కదా, మనది ఓన్లీ ఎగ్ పఫే, నీతో పని లేదు. నువ్వు టెడ్డీ డే అంట, మనకి ఎవ్రీడే లడ్డు డే నడుస్తుంటే ఈ టెడ్డీ డే ఏంటి? నువ్వు ప్రామిస్ డే అంట. ఎలక్షన్ ముందు మనం చాలా ప్రామిసులు చేశాం, ప్రామిసుల్ని మిస్ చేయడమే మన ప్రామిస్. కిష్ డే. మన కిషుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. నెక్స్ట్ పాదయాత్రలో ఎన్ని కిషులు ఇస్తానో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా. హగ్గు డే అంట, ఇది అంబటికి గోరెంట్లకి దువ్వాడికి బాగా ఇష్టం, దీంతో మనకు పని లేదు. నువ్వు వ్యాలంటైన్స్ డే. వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడేంత టైం మనకి అక్కడదమ్మా. నా వెనకాల సిట్టోలు పడతా ఉంటే వాళ్ళు నన్ను లవ్ చేస్తూ ఉన్నారు, బట్ నేనెవరిని లవ్ చేస్తున్నాను తెలుసా మీకు? నా ప్రేమ నా పేటిఎంస్కే అంకితం. ఐ లవ్ యూ రా. ఈ ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో దగ్గరుండి వింటా. బాత్రూమ్ లో అంతసేపు ఉన్నావేంటి నాన్న? బాత్రూమ్ లో బంగ్లాదేశ్ ఉందమ్మా. అయ్యో దేవుడా. ఏంట్రా జేబులు ఎత్తుకుంటున్నావు? జేబులో ఔరంగజేబు ఉన్నాడు, నువ్వు బయటికి రాక లోపలే ఉంది. ఏ సోఫాలో ఉన్న సొనాలి బిందరే.
సోఫాలో సోనాలి బింద్ర ఏంటి, బాత్రూమ్ లో బంగ్లాదేశ్ ఏంటి, జేబులో ఔరంగజేబ్ ఏంటి, ఏమైందిరా నీకు? అమెజాన్ లో ఏ ఉండొచ్చు కానీ ఇవన్నీ ఉండకూడదా? ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి ఒకసారి. అమ్మ బాబాయ్, ఆ పిచ్చోడి మాటలని అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు కదయ్యా. నేను కూడా అమెజాన్ లో ఏఐ కోసం 175 టైమ్స్ ఎదిగాను. ఇంకొంచెం వెతికితే నేను కూడా వాళ్ళ పిచ్చోడు అయిపోయాడు. అన్నా లోకేష్ బాబు ఏమన్నాడో తెలుసా? లోకేష్ బాబు ఏమన్నాడో తెలుసుకోవడానికి ఈ లోకంలో మా అన్న పనికొచ్చి ఛానల్ చూస్తాడు అనుకున్నావా? టీవీ ఐపీఎల్ లాంటివి. మా అన్న మా లోకం పనికి మన ఛానల్స్ చూస్తాడు, పక్షి టీవీ, 9 టీవీ లాంటివి. అవన్నీ వదిరా, ఆయన ఏమన్నాడు అది మాత్రం చెప్పు. ఆయన తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టనన్నాడు, అలాగే ఎవ్వరు తల్లిని అవమానించినా వదిలిపెట్టనన్నాడు. మా అన్న ఏమన్నా తక్కువనా? చెప్పరా, నా గురించి చెప్పరా. లోకేష్ బాబు ఆయన తల్లిని అవమానించిన వాళ్ళు వదిలిపెట్టడేమో, ఏ తల్లిని అవమానించినా వదిలిపెట్టడేమో. మా అన్న అయితే ఆయన తల్లిని ఆయన అవమానించి వదిలేశాడా? ఈయన వదిలిపెట్టడం కాదు, ఆవిడే వదిలేసిపోయింది. మా అన్నలో ఉన్న ఇంకొక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఇదన్నా సరిగా చెప్పరా. అధికారం కోసం బాబాయిని లేపేస్తాడు, ఆస్తి కోసం అమ్మ చెల్లెని బయటికి గెంటేస్తాడు. ఫేస్ లోనే కన్నింగ్ కల ఉంది. కేజీ అట్టుపూలో ₹1 అంట. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టినా అని చెప్పిన వాడికి అట్టి పండ్లు కేజీలో అమ్మారు, డజన్లో అమ్ముతారని తెలీదా? కేజీలో అట్టుపూర్లు ఇవ్వట్లేదా? డజన్లో ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో పడిపోయిందా అండి గవర్నమెంట్? అరటి పండ్లు పండించే రైతులకు అన్యాయం జరుగుతా ఉంది గవర్నమెంట్ లో. షూటిగా చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, అరటి పండ్లు కేజీలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. దీని మీద రేపటి నుంచి పాదయాత్ర చేస్తా. ఈ జగన్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీరు అరటిపండ్లు కేజీలోనే అమ్మండి, డజన్లు అమ్మద్దు. మీకోసం నేనుంటా, నేను నిలబడతా. ఆయన నోట్లో ఎవరైనా అడ్డుపండు పెట్టాడు బాబు, అలా మాట్లాడుతున్నాడు. ప్రతి అరటిపళ్ళు బండి దగ్గర మీకు ధైర్యం కోసం నా గొడ్డలు పెడతా. ఈ అన్న గవర్నమెంట్ మళ్ళీ వచ్చాక డజన్ లెక్కన అమ్ముతున్నటువంటి అరటిపళ్ళని కేజీ లెక్కన అమ్మేటట్టు చేసి కొత్త రూల్ చేసుకొస్తా. అరటిపళ్ళు పండిస్తున్న రైతుల్ని కేజీఎఫ్ స్థాయిలోకి తీసుకెళ్తా. నువ్వు నడిచేటప్పుడు కింద అడ్డిపండు తొక్కేసి నిన్ను కింద పడేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కేజీఎఫ్ స్థాయి అంటే కేజీఎఫ్ స్థాయి, ఎర్రగడ్డ స్థాయి.